ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల నాగేందర్ మాట్లాడుతూ ఏపీ తెలంగాణ అంటూ విభేదాలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మా మనమరాలి పుట్టెంటికలు తీయడానికి వచ్చాము. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో చాలా సంతోషం. ఏడుకొండలవాడి ఆశీస్సులతోని మేమంతా కూడా ఈ స్థాయికి ఎదిగాం. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఏడుకొండల వారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఏడుకొండల వాడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆశీర్వదించాలని ఆ భగవంతుని హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఉండే, ఏవైతే చెరువులు అన్యాక్రాంతమయ్యాయో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి కబ్జాకు గురైనాయి కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు. మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్నవారికి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ముఖ్యమంత్రి గారు పెట్టడం చెప్పింది తప్ప ఎవరో వ్యక్తిగతంగా ఉన్న కక్ష సాధింపు